సో మీరు ఏ పాయింట్ చెప్పి ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు కానీ మరి అశ్విన్ బాబు గారిని ఒప్పించారు? ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు పూర్తి కథ వినలేదు. సార్ ఇలా జరుగుతుంది, ఆ తర్వాత ఇలా అవుతుంది, ఆ పాయింట్ విని నాకు రెండో రోజు కాల్ చేశారు. మరి అశ్విన్ బాబు గారి రియాక్షన్ ఎలా ఉంది? హీఈస్ ఆల్వేస్ ఎ స్టూడెంట్ సార్ట్ ఆఫ్ థింగ్. ఆయన అంటే తనలో ఉన్న బ్యూటిఫికేషన్ అది. అంతేనా? క్రికెట్ ప్లేయర్గా ఇస్తాడు. కుక్క కళ్ళు హీరోకి పెట్టడము, ఈ ట్విస్ట్ కానీ ఇది కానీ ఐడియా మీదేనా, లేకపోతే మీ టీం వల్ల ఇది పాసిబుల్ అయిందంట? నేను దీని మీద 9 months నుండి రీసెర్చ్ చేస్తున్నా. ఓకే. ఎక్కడో 100 years ముందు నుండి ఉన్న మైత్రి వాళ్ళు మూవీ చూసిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అసలు? పెట్రోల్ బ్యాంక్ తర్వాత చిన్న టీ బ్రేక్ లాంటిది వస్తారు కదా, వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు అంటే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ఫస్ట్ ఇంటర్వల్ బ్యాంక్ పడంగానే లేచి నా వైపు తిరిగి. మూవీ రిలీజ్కి ముందు మాత్రం మీ ఇంటర్వ్యూస్ చాలా తక్కువ అనుకుంటా. టు బి ఫ్రాంక్, రియాలిటీ నా గురించి ఎవరికి తెలియదు. తెలియనప్పుడు తెలియనట్టుగా రియలైజ్ అయ్యి ఉండడం మంచిది. మూవీలో కొన్ని పాయింట్స్లలో బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా హిట్ దగ్గరే ఆగిపోయిందని అనిపించింది. 2 రకాల ఆన్సర్స్ చెప్తాను. ఇప్పుడున్న సినిమా స్ట్రాటజీ. ఈ మూవీకి గాను మీకు వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్? నా క్లోజ్ ఫ్రెండ్ ఈ కాల్ మీ ఫ్రమ్ బాపట్ల. ఇంటర్వ్యూలో బయటకు వచ్చి, రే పిచ్చి నాకు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో రీసెంట్గా రిలీజ్ అయిన మన మూవీ శివం బజే సో ఎంత పెద్ద సక్సెస్ అయిందో కూడా మనందరికీ తెలుసు కదా. మరి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చి థియేటర్స్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న శివం బజే మూవీ డైరెక్టర్ అప్సర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ మూవీ విశేషాలు ఇంకా బోల్డ్ ఎంత కూడా మనం ఆయన దగ్గర నుంచే తెలుసుకుందాం. మరి లేట్ ఎందుకు, ఆయన ఇక్కడ ఉన్నారు, ఆయనతోనే మాట్లాడదాం. హాయ్ అప్సర్ గారు. హాయ్ ఫ్రెండ్ అండ్ ఆల్ ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ, వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్ అందరికీ హలో అండ్ లెట్స్ స్టార్ట్ సార్. యా సార్. సో మొత్తానికి అయితే మీ ఫేస్లో అయితే ఒక హ్యాపీ, ఫుల్ సక్సెస్ఫుల్ మొత్తం మీ ఫేస్లోనే కనిపించేస్తుంది. హ్యాపీనెస్తో పాటు టైర్డ్నెస్ కూడా ఉంది, కంటిన్యూస్గా తిరగడం థియేటర్స్ ఇదంతా. సో యూఆర్ వెరీ Cloud9. అండ్ మన శివం బజే మూవీ దాని గురించి మనం చాలా విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేనైతే మూవీ రిలీజ్ అవ్వక ముందు మన అశ్విన్ బాబు కానీ దిగంగన గారితో కానీ వాళ్ళిద్దరితో మాట్లాడాను. సో కొన్ని విషయాలు ఏదన్నా లాగుదామని ట్రై చేసినా కానీ అస్సలు ఎక్కడ చిన్న పాయింట్ అనేది కూడా లీక్ అవ్వలేదు. కానీ ఒక యూనిక్ కాన్సెప్ట్తో కూడా మీరు ఈ మూవీ అనేది కూడా చేశారు. సో ఆ కాన్సెప్ట్ అంటే ఇంటర్వెల్ పాయింట్లో ఆ ట్విస్ట్ అనేది తెలిసిన తర్వాత ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ కానీ, మీ అప్లాస్ అంటే మీకు వస్తున్న ప్రైజింగ్ కానీ మీకు ఎలా అనిపించింది? నాకు మోస్ట్ ఎనర్జెటిక్ కామెంట్ ఏంటంటే, వన్ ఆఫ్ మై నోన్ ప్రొడ్యూసర్ ఫ్రమ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఆయన సినిమా ఏదో వీకెండ్లో ఏదో ఉంటే చూద్దామనే ఉద్దేశంతో వెళ్ళి ఇంటర్వెల్ బ్యాంక్ కాల్ చేశారు నాకు. నా నంబర్ సమ్వేర్ ఎక్కడో తీసుకొని చేసి, నేను సినిమా ఓకే గంధర్వ చూసిన తర్వాత ఐ హ్యావ్ ఒపీనియన్ ఆన్ యూ, బట్ ఇది చూసిన తర్వాత వాజ్ మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్యాంక్ అంటే. సార్ ఎలా చెప్తున్నావు, ఏం చేయబోతున్నావు, ఎలా అవుతుంది పాసిబిలిటీ అని ఈజ్ ఆస్కింగ్ మై క్వశ్చన్స్ అడుగుతున్నారు. సార్ ఒక పాప్కార్న్ తీసుకుని వెళ్ళి కూర్చోండి సార్, నెక్స్ట్ హాఫ్లో బ్రీఫ్ చేశాను అది అని చెప్తే పాపం నవ్వి ఓకే. మళ్ళీ ఈ మూవీ అయిపోయిన తర్వాత హీ కాల్డ్ మీ, ఇట్స్ అ గ్రేట్ కాన్సెప్ట్, వెల్ ఎగ్జిక్యూటెడ్ అప్సర్ అని. సో ఇట్ వాజ్ ఇంటర్వెల్ బ్యాంక్లో కాల్స్ వచ్చాయి ఎక్కువ, నాట్ ఓన్లీ ఆయన దగ్గర నుండి కాకుండా ఫ్రెండ్స్ దగ్గర నుండి ఇంకా చాలామంది దగ్గర. క్యూరియాసిటీ ఆపుకోలేక నా నంబర్ నేనంటే ఎవరో తెలిసిన వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు. సో దట్ వాస్ గోయింగ్ వెరీ ఫైన్ ఇన్ థియేటర్స్. అండ్ ఇంకోటి ఏంటంటే కుక్క కళ్ళు హీరోకి పెట్టడము, ఈ ట్విస్ట్ కానీ ఇది కానీ ఏదైనా కానీ ఒక ట్విస్ట్ అనేది వచ్చిన తర్వాత చాలా మూవీస్ ఫెయిల్ అయ్యేది ఏంటంటే దాన్ని జస్టిఫికేషన్ అయ్యేటట్టు నెక్స్ట్ అంటే విడమర్చి చెప్పడం మాత్రం అది ఫెయిల్యూర్ అవుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం మీరు చాలా నీట్గా చెప్పారు, అది కూడా తక్కువ టైంలో. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఐడియా మీదేనా, లేకపోతే మీ టీం వల్ల ఇది పాసిబుల్ అయిందంట? నేను దీని మీద 9 months నుండి రీసెర్చ్ చేస్తున్నా. ఓకే. అంటే ఏదైనా పాయింట్ అథెంటికేటెడ్గా చెప్పాలంటే, ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీస్ 100% తీసుకొని చేసిన సినిమాలు ఉన్నాయి, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ దేవుడి మీద డిపెండ్ అయిపోయి, దేవుడి మీద భారం వేసి చెప్పేసిన సినిమాలు ఉన్నాయి. ఆ నెరేటివ్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పాలనుకుంటుంది జీనో ట్రాన్స్ప్లాంటేషన్ పాసిబిలిటీస్. ఒక సందర్భం ఇలాంటిది ఏర్పడితే ఆ తర్వాత లైఫ్ ఏమవుతుంది, అసలు ఆ సందర్భానికి మనం జస్టిఫికేషన్ ఏమిస్తున్నాం అనేది అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి. మీరు చూస్తే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్స్ లైవ్ ఇన్సిడెంట్స్తో సహా ఇచ్చాను. ఆల్రెడీ జరిగిన ఇన్సిడెంట్స్, ఎక్కడో 100 years ముందు నుండి ఉన్న డీటెయిల్స్ అన్నీ తీసి, నేను ఐ స్పోక్ టు SMEs, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి
ఇది ఎంతవరకు ఏమేమి అంటే అందులో నా మెడికల్ కోర్ వాల్యూస్, అందులో యూజ్ చేసిన వర్డ్స్, ఇప్పుడు మురళీ శర్మ గారు చెప్పిన వర్డింగ్స్ కానీ ఇవన్నీ దగ్గరగా నిజానికి దగ్గరగా తీసుకెళ్ళి ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని యాజ్ యూజువల్లీ దేవుడు కాపాడుకున్నాడు అంటారు కదా, అలా శివుడు వచ్చి కాపాడుకున్నాడు. ఓకే, కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ కానీ అన్నీ చాలా బాగా నచ్చాయి. మూవీ అయితే చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కానీ ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, సో ఎవరైనా కానీ ఒక డైరెక్టర్ ఒక పాయింట్ చెప్పితే, అంటే ఫస్ట్ ఫుల్ నెరేషన్ అనేది కూడా ప్రొడ్యూసర్కి కానీ హీరోకి కానీ ఇవ్వరు. సో ఫస్ట్ అవుట్లైన్ అనేది చెప్పేసి చెప్తారు. సో మీరు ఏ పాయింట్ చెప్పి ఫస్ట్ మన ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు కానీ మరి అశ్విన్ బాబు గారిని ఒప్పించారు? ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి గారు పూర్తి కథ వినలేదు. సార్ ఇలా ఇలా జరుగుతుంది, ఆ తర్వాత ఇలా అవుతుంది, ఆ పాయింట్ విని నాకు రెండో రోజు కాల్ చేశారు. కేఫ్ కాఫీ డే ఇక్కడ జూబ్లీ హిల్స్లో వెళ్ళాను. అంటే చెక్ తీసి అడ్వాన్స్ రాసి ఇది పెట్టుకున్నాను సార్, నేను స్టోరీ మీకు కంప్లీట్గా నెరేట్ చేస్తాను, దెన్ విల్ టేక్ ఏ కాల్ దాని మీద అని అంటే ముందు ఇది పెట్టుకొని చెప్పేసి ఫస్ట్ అడ్వాన్స్ చెక్ ఇచ్చారు ఆయన. నేను దెన్ సార్ లేదు సార్ అట్లీస్ట్ టుమారో పొద్దునైనా కూర్చొని మనం డీటెయిల్గా విందామని. ఏం లేదు మనం హీరో దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడే వింటానులే అన్నారు. దానికంటే ముందు హీ హాజ్ గివెన్ మీ చెక్, అడ్వాన్స్ పే చేశారు నాకు. ఓకే, అండ్ అక్కడ నుండి హీరో ఆయన ఆప్షన్స్లో ఇద్దరు ఉన్నారు అప్పుడు, అశ్విన్ బాబు గారు అండ్ కార్తికేయ గారు. ఆయన ప్రిఫరెన్స్ ఎక్కువ అశ్విన్ బాబు గారికి వెళ్ళింది, ఇంతకుముందు హిడింబా. అండ్ దట్ టు అశ్విన్ బాబు గారి, అశ్విన్ బాబు హీరో ఎలా అంటే అతను చూస్ చేసుకునే సబ్జెక్ట్స్ యూనిక్గా ఉంటుంది స్ట్రైట్ ఫ్రమ్. హిడింబా కూడా క్యానిబల్ మీద, రాజుగారి గది. సో ఇట్లాంటి వెరైటీ పాయింట్స్ ఎక్కువగా అడాప్ట్ చేసుకుంది హీరో అశ్విన్ బాబు. సో తనకైతే ఇంకా బాగా ఆడియన్స్ రిసీవింగ్ కూడా బాగుంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుండి నేను ఆయన దగ్గరికి వెళ్ళడం. సో ఆ కథ ఆయనకు చెప్పంగానే నేను ఫస్ట్ నెరేట్ చేసిన ఇమీడియట్లీ ఈ సైడ్ మనం ఇది చేస్తున్నామని. రెండో రోజు పొద్దున్నే ఓంకార్ గారు విన్నారు. చెప్పింది చెప్పినట్టు 75% స్క్రీన్ మీదకి వెళ్తే ఇది సక్సెస్ అవుతుందని ఈ సైడ్. అండ్ సినిమా మొత్తం అయిన తర్వాత ప్రివ్యూ వేసాం. ప్రివ్యూ వేసినప్పుడు మీరు చెప్పింది ఇక్కడికి వచ్చింది, ఇంకా మిమ్మల్ని ఆపలేరు, డెఫినెట్లీ సక్సెస్ అవుద్ది అని చెప్పి ఆయన హీ బ్లెస్డ్ అస్ అలాట్. లాట్ ఆఫ్ గైడెన్స్ ఉంది ఓంకార్ గారిది కూడా ఇందులో. ఓకే, మరి అశ్విన్ బాబు గారి రియాక్షన్ ఎలా ఉంది? హీఈస్ హ్యాపీ, హీఈస్ ఆల్వేస్ ఎ స్టూడెంట్ సార్ట్ ఆఫ్ థింగ్ ఆయన. అంటే నేను ఒక 8-9 సినిమాలు చేశాను, నేను చెప్పింది వినాలి, నేను కొత్త డైరెక్టర్ వచ్చాడు కొత్త డైరెక్టర్ చెప్పాలి, ప్రొడ్యూసర్స్కి నేను డిమాండ్స్ చేయాలి. హీఈస్ నాట్, ఆయన చెప్పేది కూడా ఎలా ఉంటుందంటే నాకు ఇది అనిపిస్తుండాలి, ఒకసారి నువ్వు ఆలోచించావు ఎలా ఉంటుందో అని. హీ షేర్స్. ఒక ఐడియా ఒకళ్ళ మీద బలవంతంగా వేసి రుద్దడం వేరు, ఒక ఐడియా షేర్ చేసుకోవడం వేరు. అండ్ అశ్విన్ బాబు ఈజ్ మోర్ లైక్ టీమ్ ప్లేయర్. ఓకే, ఇది ఇలా అనిపిస్తుండాలి, చేస్తే ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, ఇట్లా చేద్దామా, అది అట్లా. సో హీ గాట్ లాట్ ఆఫ్ ఆ బ్యూటీ. అతని కాంట్రిబ్యూషన్ని ఎవరు బర్డెన్గా ఫీల్ అవ్వరు, తనలో ఉన్న బ్యూటిఫికేషన్ అది. ఎంతైనా క్రికెట్ ప్లేయర్ కదా సార్, టీంలో ఆడాలని బాగా తెలుసు కాబట్టి ఇక్కడ కూడా టీంలో బాగా సక్సెస్ అయ్యేలా చేశాడు తను. ఆయన అశ్విన్ గారు ఎక్కడుంటే అక్కడ మోర్ ఆఫ్ హ్యాపీనెస్, వర్కాలిక్, నెగిటివ్ డిస్కషన్స్కి ఎక్కడ ప్లేస్ ఇవ్వడు. ఇన్ఫ్యాక్ట్ అట్లాంటివి జరగలేదు, బట్ అట్లాంటిది ఏమైనా చిన్న చిత్క ఎక్కడైనా జరిగినప్పుడు కూడా లేవే బంగారం మనకెందుకు. కానీ యూజువల్లీ అయితే మేము నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ఒక పాజిటివ్ సోల్, హైలీ పాజిటివ్గానే మాట్లాడతాడు. ఏదైనా కానీ కొంచెం నెగిటివ్గా ఏదైనా జరిగినా కానీ సర్లేండి అని నెక్స్ట్ మూవ్ ఆన్ అయిపోయి పాజిటివ్ వైపు వెళ్ళే పర్సన్. సెకండ్స్లో టర్న్ అయిపోతాడు అనమాట, అస్సలు తీసుకోండి నెగిటివ్ని. ఆయన కాదు ఓంకార్ గారు కూడా, బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ ఫ్యామిలీ ఈస్ బ్లెస్డ్ విత్ సచ్ గుడ్ కల్చర్. అండ్ మూవీ రిలీజ్కి ముందు మాత్రం మీ ఇంటర్వ్యూస్ చాలా తక్కువ అనుకుంటా, మీదే పోస్ట్ ప్రొడక్షన్లో బిజీ. నాకు ఆ ఇంటర్వ్యూస్ అయ్యేటప్పుడు అర్బాజ్ గారు వచ్చినప్పుడు ఇటువైపు ఆర్ఆర్ చెన్నై వెళ్ళున్నాను నేను. చెన్నై నుండి వచ్చి అగైన్ అన్నపూర్ణలో మార్నింగ్ టు నైట్ అక్కడే అయ్యేది. ఓవర్సీస్ కాపీ పంపించాలి, ఇటువైపు అన్ని మిక్సింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు అన్ని లాస్ట్ ఉండే సీజీ, మీరు చూసిన బ్యూటిఫుల్ సీజీ షార్ట్స్ లాస్ట్లో ఉన్నాయి. ఈ కోఆర్డినేషన్ ఫైనల్లీ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు, చేయలేదంటారు, మా మీదకే వస్తాయి. సో మోర్ ఫెల్ట్ ఐ థింక్ ఇన్ని ఇంటర్వ్యూస్ జరిగాయి కదా, రైట్, హీరో హీరోయిన్ జరిగాయి, అండ్ అర్బాజ్ గారు వచ్చారు, వీళ్ళందరికీ జరిగాయి. లాట్ ఆఫ్ మీడియా హ్యాస్ కవర్డ్. సో పుట్ టుగెదర్ ఈ ఫుటేజ్ అంతా కలిపి ఒక 100 hours వేసుకుందాం, లెట్ us say. సో ఈ 100 hours దేన్ని ప్రమోట్ చేస్తున్నాయి? మూవీనే, శివం భజే. ఈ 100 hours ఏమంటున్నాయంటే 1st August రోజు 2 hours బ్యూటిఫుల్ కట్ అబ్సర్వ్ చేసాడు, అది చూడండి అంటున్నాయి. ఓకే, సో పుట్ టుగెదర్ ఎవ్రీథింగ్ ఈజ్ పాయింటింగ్ టువర్డ్స్ మై మూవీ. ఐ బిలీవ్ కి నేనున్నా లేకపోయినా నా టీమ్ అక్కడ ఉంది. సార్ ఇంటెన్స్ వాస్ టు ప్రమోట్ ద మూవీ. రైట్. సో నా ప్రెజెన్స్ కంటే ఎక్కువ ద ఫేసెస్ విచ్ పబ్లిక్ నోస్, అది వెళ్ళడం ఇంపార్టెంట్.
ఇప్పుడు ఇది రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మెల్లిగా నౌ మై నేమ్ హ్యాస్ స్టార్టెడ్ అర్నింగ్కి కొద్ది క్రెడిట్స్ ఎర్న్ చేస్తుంది. టు బి ఫ్రాంక్ రియాలిటీ నా గురించి ఎవరికి తెలియదు. సో తెలియనప్పుడు తెలియనట్టుగా రియలైజ్ అయ్యి ఉండడం మంచిది. కానీ ఒక విషయం చెప్పనా, సో ఈ కాన్సెప్ట్ అనేది చూసిన తర్వాత ఎవరైనా కానీ అరే భలే తీశాడు అంటే భలే యాక్ట్ చేశారు అని అది వేరే వస్తుంది. కానీ భలే తీశాడు అని చెప్పేసి డైరెక్టర్ని గుర్తు తెచ్చుకుంటారు. సో ప్రేక్షకులు కూడా అరే ఆ డైరెక్టర్ ఎవరు అని అంటే వాళ్ళు ఎవరా అని వెయిట్ చేస్తున్నారు అనమాట. ఆ క్యూరియాసిటీ అయితే ఉంది. అండ్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మై ఫస్ట్ మూవీ వాజ్ గంధర్వ. రైట్. యాంటీ ఏజింగ్ మీద ఒక మనిషి ఏజ్ 25 yearsలో లాక్ అయితే ఏమవుతుంది, అతని వైఫ్ 68 yearsలోకి టర్న్ అయింది, కొడుకు 50 years. ఆ కాన్సెప్ట్లోది ఇప్పుడు దాని సెర్చ్ ఎక్కువైంది గంధర్వాది ఈ లాస్ట్ 3-4 daysలో. గంధర్వాకి వెళ్ళి ఇప్పుడు అమెజాన్లో అగైన్ దే ఆర్ వాచింగ్ గంధర్వ. సో దిస్ ఈజ్ హెల్పింగ్ అగైన్ మై ప్రీవియస్ మూవీ ఆల్సో. ఓకే, మొత్తం మీద అయితే మీ ఫస్ట్ మూవీలో అయితే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఇప్పుడు కూడా ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది కూడా తీసుకొని వచ్చేసి. అవును. ఓకే, సో ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మైత్రి వాళ్ళు మూవీ చూసిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఏంటి అసలు? అంటే మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేయడం అంటేనే అక్కడే ఒక పాజిటివ్ ఇంటెంట్ అనేది వచ్చేసింది. ప్రేక్షకులు కూడా ఇందులో మ్యాటర్ ఉందిరా అని చెప్పేసి ప్రేక్షకులకు కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసింది. దేర్ వాజ్ ఎ పాజిటివ్ ఇంటెంట్. ఫస్ట్ వాళ్ళు ఆ కంటెంట్ని చూడంగానే దాన్ని సెట్ ఇంటర్వెల్ అయిన తర్వాత ఫస్ట్ జనరల్గా చూసేటప్పుడు షో వేసినప్పుడు కూడా ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత చిన్న టీ బ్రేక్ లాంటిది వస్తారు కదా, వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు అంటే ఏంటి ఎలా ఇది పాసిబిలిటీ ఉంటుందా? ఈవెన్ ప్రశాంత్ వర్మ, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు, హీ కేమ్ ఫస్ట్ ఇంటర్వెల్ బ్యాంక్ పడంగానే లేచి నా వైపు తిరిగి అవుతా ఇలాగా. సో దే వాజ్ ఎ క్యూరియాసిటీ జనరేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వెల్. ఆ క్యూరియాసిటీ సెకండ్ హాఫ్లో హోల్డ్ అవ్వడం ప్లస్ అయింది అండ్ ద పేస్ ఆఫ్ సెకండ్ హాఫ్ కూడా. సో అలాగే మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ పాయింట్ అండ్ ఆ కన్సీవింగ్ చూసిన తర్వాత దే సెడ్ విల్ బి గుడ్ ఎనఫ్ టు రిలీజ్ విత్ అవర్ బ్యానర్ అని. సో అక్కడే వి సక్సీడెడ్ అన్న సెకండ్ ప్లేస్. యా, అండ్ కానీ నాకు ఈ మూవీలో కొన్ని పాయింట్స్లలో బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా హిట్ దగ్గరే ఆగిపోయిందని అనిపించింది. మీకు కూడా ఏమన్నా అనిపించిందా? మీరు చెప్పండి. మీరు మూవీ చూశారు కదా? నేను చూశాను. డన్. వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఏంటంటే ఒకటి, అర్బాజ్ ఖాన్ గారిని హిందీ మార్కెట్ కోసమే వాడుకున్నారా? ఈజ్ ఇట్ ట్రూ? అంటే ఆయన అంటే ఆ మూవీలో ఆయనకు అంత ఇంపార్టెంట్ రోల్ అనేది కూడా దక్కలేదేమో అనిపించింది. ఇక్కడ 2 రకాల ఆన్సర్స్ చెప్తాను. యా ప్లీజ్. ఫస్ట్, ఇప్పుడున్న సినిమా స్ట్రాటజీ తమిళ నుండి ఒకళ్ళని, మలయాళం నుండి ఒకళ్ళని, హిందీ నుండి ఒకళ్ళని, లేదు కథ వాళ్ళని ఎంచుకుంది అని ఇప్పుడు నేను చెప్పినా కానీ నేను వెళ్ళిన తర్వాత మేము విన్నాలే చాలా అంటారు మీరు. రియాలిటీ ఏంటి? బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆర్టిస్టులను తెచ్చుకునేది. అదర్వైజ్ తెలుగులో ఆర్టిస్టులు లేక కాదు, తెలుగులో మహా భయంకరమైన ఆర్టిస్టులు ఉన్నారు అండ్ మన ఆర్టిస్టులు బయటికి వెళ్ళి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్స్ ఆల్ ఇప్పుడు మన వాళ్ళు ఎలాగైతే బయటికి వెళ్ళి చేస్తున్నారో, మన సినిమా తెలుగు సినిమాని ఎలా అయితే వరల్డ్ వైడ్ అయిందో మనల్ని కోరుకుంటున్నారు కదా, తెలుగు వాళ్ళు ఉంటే మనకు తెలుగు బిజినెస్ అవుతుందని వాళ్ళు ఎలా కోరుకున్నా, అలాగే కొన్ని ప్లేసెస్లో డెఫినెట్లీ అర్బాజ్ ఖాన్ గారు లాంటి వాళ్ళు వస్తే చిన్న లుకప్ పాయింట్లో ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, హిందీకి కూడా యూజ్ అవుతుంది అనేది ఒక ఎత్తు అయితే, రెండోది అతన్ని బాగా యూటిలైజ్ చేయలేదనే మీరు చెప్పిన మేమేమనుకుంటామంటే ఆ క్యారెక్టర్ అలాగే బిహేవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేయకుండా వైబ్రెంట్గా ఉంటే మీరు లాస్ట్లో ఫీల్ అయిన థ్రిల్ రాదు. అతన్ని మీరు లాస్ట్ వరకు గెస్ట్ చేయలేరు హీఈస్ ద మ్యాన్ అని. యా, అది కూడా పెద్ద ట్విస్ట్. ఆ ట్విస్ట్ని ఎంజాయ్ చేయరు మళ్ళీ మీరు. ముందే ఓపెన్ అతను కొద్దిగా ఇదిగా కోపంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ సిచ్యుయేషన్స్ ఆర్ విలన్, ఆ క్యారెక్టర్ విలన్ కాదు. ఓకే, సిచ్యుయేషన్ ఏంటి? కాన్స్పిరసీ కదా. ఆ కాన్స్పిరసీయే డ్యామేజ్ చేయబోతుంది. వీళ్ళందరూ కలిసి ఆపాల్సింది కాన్స్పిరసీని కాబట్టి ఒక ఇండివిజువల్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మనం. కాన్స్పిరసీ వర్సెస్ శివ, ఈ రెండిటి ఫైట్లో ఇవన్నీ క్యారెక్టర్స్. ఇక్కడ హీరో అశ్విన్ బాబు కానీ, దిగంగన కానీ, అర్బాజ్ గారి ఇవన్నీ చిన్న క్యారెక్టర్స్. స్క్రిప్ట్ రిటర్న్ బై లార్డ్ శివ. సో నేను ఈ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కంటే ఈ క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ని ఎక్కువ నమ్మాను అందులో. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో అంటే కొన్ని శత్రు దేశాల వాళ్ళు మన మీద ఒకటి చేస్తూ ఉన్నారు, సో నెగిటివ్గా చేస్తూ ఉన్నారు. సో ఆ విషయంని కూడా ఇంకొంచెం ఎలాబరేట్ చేసి చెప్పినంటే ఇంకా బాగుండేదని కూడా నాకు అనిపించింది యాజ్ ఏ నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూ. పర్సెప్షనల్ వాల్యూస్ ఎట్లా అంటే, నేను ఆ కథని ఒక పెట్రియాటిక్ థీమ్లో తీసుకెళ్ళి ఉంటే, నెరేటివ్ అలా ఉంటే, నా మేజర్ కంటెంట్ సబ్జెక్ట్ ఉంది కదా వచ్చి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అని, ఇందులోకి రాలేము. మేము అది ఆలోచించాం, అలా వెళ్తే ఎలా ఉంటుంది, దీనికి ఒక 4-5 లేయర్స్ వేసుకున్నాం. ఓకే, ఒకవేళ డాగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కంప్లీట్గా ఎలా ఉంటుంది, ఇంకా రకరకాల పాయింట్స్ వేసుకున్నాం. కానీ
బట్ ఒకటి తీసుకుంటే రాక్షసుడు రిఫరెన్స్ వస్తుంది, ఇంకోటి తీస్తే ఇంకోటి ఏదో రిఫరెన్స్ వస్తుంది, మిక్స్ మర్జ్ అవుతుంది. అందుకనే వీ థాట్ దిస్ ఈస్ ద బెస్ట్ నెరేటివ్. ఇందులో ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేవాడు, వీళ్ళిద్దరు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటప్పుడు మధ్యలో వచ్చిన క్యారెక్టర్స్ ఏంటి అనే పాయింట్ మీద వెళ్తూ xeno ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ మేజర్ పాయింట్. ఇందులో నా ప్లాటే అది. ఒకవేళ అవుట్ అండ్ అవుట్ పెట్రియాటిక్ దానికి వెళ్తే దెన్ మీకు ఆ బార్డర్స్ అని ఆ ఫైట్ అక్కడ మళ్ళీ హీరోని తీసుకెళ్ళి ఏదో క్యారెక్టర్లో ఆర్మీ వాడిని చేయడం, లేకపోతే బార్డర్ దగ్గర ఏదో పిక్నిక్ వెళ్ళడం, అక్కడికి వెళ్ళినప్పుడు గొడవలు జరగడం, ఆ నెరేటివ్ మళ్ళీ సెపరేట్గా వెళ్ళిపోద్ది. అది కాదు కదా మన మెయిన్ ప్లాట్, అది కాదు. సో థాట్ ఉంటే ఒక వార్ ఫుటేజ్ని చూడడం అనేది ఒక కామన్ ఆడియన్గా ఆర్మీ శత్రువులకు అగేన్స్ట్గా ఫైట్ చేయడం ప్రతి ఇండియన్ చూడాలనుకునే కోరిక. బట్ మన ప్లాట్ అది కాదు యాక్చువల్లీ. దట్స్ సో ఇందులోనే ఉన్నాం. కానీ నిజం సార్, అంటే మీరు చెప్పిన తర్వాత మాకు అర్థమైంది అనమాట. ఏంటంటే ఈ డౌట్ అనేది నాకు రాలేదు. ఏంటంటే నేను కామన్ పీపుల్తో కూర్చొని చూస్తున్నప్పుడు మొత్తం అయిన తర్వాత లేచి వచ్చేటప్పుడు అరే వార్ సీన్స్ కూడా ఉంటే ఇంకా బాగుండేది కదా, ఆ ఇండియా చైనా అంటే పాకిస్తాన్ ఇట్లా పెట్టినప్పుడు ఇంకొంచెం ఉంటే బాగుండేది కదా అంటుంటే నేను జస్ట్ వినేసి ఇప్పుడు మీ దగ్గరికి ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. కానీ మీరు చెప్పింది కరెక్టే, ఆ పాయింట్ నుంచి బయటికి వెళ్ళిపోతారని కరెక్ట్గా చేశారు. అండ్ ప్రెజెంట్ అయితే మూవీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. థియేటర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి, థియేటర్స్ కౌంట్ పెరిగిందనమాట. సో ఇది మీరు యాజ్ ఎ డైరెక్టర్గా వింటూ ఉంటే ఇంకా హ్యాపీ అనిపించింది కదా? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మార్నింగ్ 9:35కి మనం ఒక డిస్ట్రిబ్యూటర్ కాల్ చేసి ఇటు కూడా పెరిగాయండి, మాకు థియేటర్స్ 6 థియేటర్స్ పెంచారు అది. ఓకే, హ్యాపీ ఫర్ దట్. థియేటర్స్ పెరుగుతున్నాయంటే నాకు లీడ్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉంటే అలా అవుతుంది రెస్పాన్స్. అండ్ బికాస్ నిన్న నైట్ కూడా దేవర్ 60% ఆక్యుపెన్సీ నైట్ షోస్కి. ఫస్ట్ షో నుండి సండే అయితే మ్యాసివ్ కలెక్షన్స్ బాగున్నాయి. మీరు బుక్ మై షో ఓపెన్ చేస్తే నేను చెప్పిందని దానికి మ్యాచ్ అయిపోద్ది. అవును సార్, అది కరెక్ట్గానే అవుతుంది. ఇప్పుడు నేను ఎంత చెప్పినా కానీ దెన్ ఆల్ డిజిటల్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ వెరీ ఈజీ టు కలెక్ట్ నవ్ డేస్, తెలిసిపోతాయి. అండ్ August 2 అనేది ఒక ఫ్యాన్సీ డేట్ ఫర్ ద ఫిలిమ్స్. ఏంటంటే ఆ డేట్లో రిలీజ్ చేయాలని చెప్పి చాలా మూవీస్ అనేది కూడా ఈవెన్ లాస్ట్ మినిట్లో ఎంటర్ అయినట్టు ఉన్నాయి. ఇన్ని పోటీ మధ్యలో మన మూవీ వస్తుందని అంటే ఇంత ముందుకు రాగలుగుతుంది, ఇంత సక్సెస్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఏదో ఒక పాయింట్లో మీకు కొంచెం భయం కానీ అరే ఇంకో డేట్ మార్చుకుందామని అట్లా ఏమైనా అనిపించిందా? యాక్చువల్లీ మేము వచ్చింది August 1కి. August 1కి వచ్చాము. August 2 ఫ్రైడే యాజ్ యూజువల్లీ. అయితే మాకు మా పోస్ట్ ప్రొడక్షన్ కాన్స్టెంట్స్ వల్ల కానీ అండ్ మేజర్ ఆర్టిస్టుల అవైలబిలిటీస్ వల్ల కానీ ప్రీ రిలీజ్ చేయలేకపోయాం మేము. ప్రీ రిలీజ్ ఫంక్షన్, ఎయిమ్ ఆఫ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏంటి, నలుగురికి రీచ్ అవుతుంది, తెలుస్తుంది అని. సో ఈ విషయంలో స్ట్రాటజిక్గా మా ప్రొడ్యూసర్ ఆయన చేసింది ఏంటంటే ఒకరోజు ముందు రిలీజ్ చేద్దాం, అన్ని థియేటర్స్లో అదే ప్రీ రిలీజ్ అనుకుందాం మనం. అంటే స్ట్రాటజికల్ మూవ్. దానివల్ల ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగి మాకు ఫ్రైడే సాటర్డే సండే పెరిగిన కలెక్షన్స్ బికాస్ ఆఫ్ దిస్ వన్ ఓన్లీ. సో ఆ స్ట్రాటజిక్ మూవ్లో ప్రొడక్షన్ హౌస్ ప్లేడ్ ఏ వైటల్ రోల్. బాగా చేశారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తే ఇక్కడే చేస్తాం, బట్ ఆ రోజు అన్ని థియేటర్స్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాంటిదే కదా. కానీ మొత్తం మీద అయితే అశ్విన్ బాబు గారి బర్త్డే ప్రెజెంట్ మాత్రం సూపర్గా ఇచ్చారు. ఆయన బర్త్డే ఆ రోజే, ప్రొడ్యూసర్ బర్త్డే ఆ రోజే, ఇద్దరు బర్త్డేస్ ఆ రోజే. ఓకే, బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఈ మూవీకి గాను మీకు వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్యామిలీలో అయినా కానీ మరి ఇండస్ట్రీ నుంచి అయినా కానీ ఒకటి అస్సలు ఎక్స్పెక్ట్ చేయండి దట్ వాస్ వండర్ఫుల్ అని అనిపించింది? నా క్లోజ్ ఫ్రెండ్ ఈ కాల్ మీ ఫ్రమ్ బాపట్ల ఇంటర్వ్యూలో బయటకు వచ్చి రే పిచ్చిన ఏంటో ఇది ఇలా అవుతుందిరా అని చెప్పి కాల్ చేశారు కదా. దట్ వాజ్ ఎ షాక్ మూమెంట్. అంటే వాడిని అంత ఎగ్జైట్ చేసింది. ఆ ఎగ్జైట్మెంట్ ఆఫ్ పీపుల్ ఇంటర్వెల్లో బయటకు వచ్చి అసలు ఇదేంటి అని. ఎక్కువ ఇంటర్వెల్ బ్యాంగ్లోనే కాల్స్ వచ్చేసాయి నాకు. అంటే అరే మిగతాది చూసి ఆ తర్వాత మాట్లాడుకుందాం అన్నా కానీ బట్ దే వాజ్ అ గుడ్ రియాక్షన్స్ అక్రాస్. అంటే లైన్ గురించి నాకు ఎక్కువ ఆ కాన్సెప్ట్ను ఎలా తీసుకున్నావు, కన్విన్స్ చేసిన విధానం గురించి మనం మా సీనియర్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళు దే ఆర్ అప్రిషియేటింగ్ దట్ పాయింట్ ఇన్ స్పెషల్గా. చాలా యూనిక్గా గంధర్వ కూడా అలాగే తీసుకున్నాం, దీనికి కూడా అలాగే తీసుకున్నాం అని లాట్ ఆఫ్ అప్రిసియేషన్స్ ఆర్ దేర్. అండ్ ఎప్పుడూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వెళ్తూ ఉన్నారు. ఇందులో ఒక ఏంటంటే దేవుణ్ణి కూడా ఇన్వాల్వ్ చేశారు ఈ మూవీలో మెయిన్గా. సో దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయడం వల్ల సో మీకు అది ఇంకా పాజిటివ్ వైబ్స్ అనేది వచ్చిందా? ఒకవేళ ఆ పాయింట్ లేకపోయినా కానీ అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్తున్నాం అనిపిస్తుంది కదా. అంటే దేవుడు లేకపోతే అంటే ఇప్పుడు శివుడి ఆ రెఫరెన్స్ తీసుకోకపోయినా అది సేమ్. ఇందాక అదే చెప్పింది మీకు. ఒకవేళ శివుడి రిఫరెన్స్ తీసేస్తే పీపుల్ లైక్ యూ అండ్ మీ కెన్ అండర్స్టాండ్. మనం డైజెస్ట్ చేసుకోగలం. ఒక కంప్లీట్ ఒక మెడికల్ ఎర్రర్ లాగా దీన్ని ట్రీట్ చేస్తే అది ఒక కేస్ ఆఫ్ ఆడియన్స్ని మాత్రమే మెప్పిస్తుంది.
బీసీ డైజెస్ట్ కాదు. లక్కీ అంటే వాళ్ళని ఒప్పించడానికనే కాకుండా డాగ్, కాలభైరవ, శివ ఇవన్నీ లక్కీగా కలిసి ఉన్నాయి కాబట్టి అది కథ అన్నింటినీ తెచ్చుకుంటుందని నమ్ముతాను నేను. ఓకే, అలా కలిసి వచ్చినట్టు. మిగతా దేనికి ఇప్పుడు ఏ యానిమల్ తీసుకున్నా కానీ కాలభైరవ, శివుడు టచ్ అయ్యేవాళ్ళే కాదు. అవును. సో అలా దీనికి మ్యాచ్ అయింది. ఓకే, మీ ఒరిజినల్ నేమ్ వచ్చి అబ్దుల్ అఫ్సర్ హుసేన్. మరి యు ఆర్ ఫ్రమ్ ద డిఫరెంట్ రిలీజన్. కానీ ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ అనేది చూసుకుంటే ఆ శివుడి మీదే చేశారు. సో అది రీసెర్చ్ ఎలా చేశారు? సో ఎలా అనిపించింది మీకు? చేయగలుగుతానని అనిపించిందా అసలు? నేను చాలా షార్ట్గా చెప్తాను మీకు, అందరూ యాక్సెప్ట్ చేసే ఆన్సర్ చెప్తాను. సోల్జర్, డాక్టర్, రైటర్, ఈ ముగ్గురికి బ్యారియర్స్ ఉండవు. ఈ ముగ్గురికి కులమతాలతో సంబంధాలు ఉండవు. ఒప్పుకుంటారా ఈ మూడింటికి? సోల్జర్ నేను ఓన్లీ హిందువులనే కాపాడుతానని అక్కడ నిలబడితే కుదరదు. అలాగే ముస్లిం సోల్జర్ నేను ముస్లిమ్స్నే కాపాడుతాను, హిందూస్ని కాపాడుతానంటే కుదరదు. డాక్టర్ కూడా అలాగే క్యాస్ట్ చూసి ట్రీట్మెంట్ చేయడు డాక్టర్, మనిషిని చూసి ట్రీట్మెంట్ చేస్తాడు. రైటర్ కూడా అంతే, ఏ కార్నర్లోకైనా వెళ్ళి రాసుకోవచ్చు. సో ఆ రైటర్కి ఉండే లిబర్టీస్ తను నాలో ఉన్న రైటర్ అన్ని కులాల గురించి మతాల గురించి నేర్చుకున్నాడు. బీయింగ్ ఏ అబ్దుల్ అఫ్సర్ హుసేన్, ఐ లవ్ ఆల్మైటీ మై అల్లా. నాలో ఉన్న ఒక రైటర్ అందరినీ ఇష్టపడతాడు. అండ్ తప్పే ఉంది ఇప్పుడు నాది నేను నమ్ముతూ మీది నమ్మితే నాకు వచ్చే నష్టమే ఉంది? తప్పేం లేదు. నేను అడిగిన క్వశ్చన్ నమ్మడమే నేర్చుకోవడం. ఏంటంటే ఒక డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి వచ్చిన పర్సన్ ఇట్లా రీసెర్చ్ చేయాలంటే నార్మల్ పర్సన్ కంటే ఎక్కువ రీసెర్చ్ చేయాలి. మీరు అది కూడా ప్రొజెక్ట్ చేయడం అనేది కూడా పర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ చేశారు, ఈవెన్ ఇన్ సీజీ కానీ. లేకపోతే నాకు ఫేవరెట్ చెప్తున్నాను. సో ఈ మూవీలో ఉన్న శివుడి సాంగ్ అయితే ఈశ్వరం ఈశ్వరం అని వచ్చే సాంగ్ నిజంగా అదైతే చాలా అంటే సూపర్గా. దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు పూర్ణాచారి, మా లిరిసిస్ట్. అద్భుతంగా రాశాడు. అండ్ మేజర్ ఈ సినిమాని పైకి లేపిందంటే ఇంకా బాగా మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిసా. మేము ఒక 5-6 days చెన్నైలో తనతో ఉన్నాను. లాట్ ఆఫ్ రిఫరెన్సెస్ తీసుకుంటే ఇది బాగుంది కదా అంటే, ఇది కూడా కాదు సార్, ఇంకా కొత్తగా ఇవ్వాలనుకుంటున్నా, నాకు కూడా కెరీర్ ఆప్షన్ కదా ఇది, దీంతో నాకు మంచి ఆపర్చునిటీస్ రావాలి, అందులో శివుడి కాన్సెప్ట్ అని తను ఎన్ని ఆప్షన్స్. నాకు ఒక్కోసారి నిద్ర వచ్చి అలా స్టూడియోలోనే అలా కొనుకేసేవాడిని. బట్ తన ప్రోగ్రామర్స్తో మాట్లాడి అక్కడ నుండి అవి తెప్పించుకొని లేపి సార్ టీ తాగండి, చూడండి ఇది వినండి ఫ్రెష్గా ఎట్లా ఉందో అని. అందుకే ఈరోజు ఎక్కడ విన్నా కానీ వికాస్ బాడిస పేరు వినబడుతుందంటే ద కైండ్ ఆఫ్ థింకింగ్ లెవెల్ దాటి వెళ్ళి ఆలోచించాడు. అతనికి ఫ్యూయల్ పూర్ణాచారి. అతను ఇచ్చిన వర్డ్స్ వాళ్ళిద్దరు, అది ఆ కాంబో కంప్లీట్ గోస్ టు వాళ్ళిద్దరిదే. విజువల్స్ అండ్ అంటే థాట్ ప్రాసెస్ మనం చెప్పగలం కానీ అందులో ఏం వేయాలి అనేది టెక్నీషియన్ చూడాల్సిన పని. ఆ ఏరియాలో ఆల్ మై టెక్నీషియన్స్, ప్రొడక్షన్ డిజైనర్ సాయి సురేష్ గారు కానీ, మై కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు, ఈజ్ అ బ్రిలియంట్ హ్యూమన్ బీయింగ్ అండ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ డిఓపి హనుమాన్ అండ్ మంగళవారం స్వింగ్లో ఉన్న దాశరథి శివేంద్ర గారు, ఇస్ అమేజింగ్ టీమ్. కానీ ఏంటంటే ఈ కాన్సెప్ట్ మీరు రాసేటప్పుడు కానీ ఎవరైనా హెల్ప్ తీసుకున్నారు అంటే శివుడిది అనేటప్పటికి పర్టికులర్గా అనిపిస్తుంది కదా. సో అలా ఐడియాలజీ షేర్ చేసుకుంటాం. కానీ ఇది నేను స్టార్ట్ అవ్వకముందు, జనరల్గా అంత టీం రాకముందు నేను స్క్రిప్ట్ లెవెల్ నుండి నేను 2-3 వర్షన్స్ రాసి పెట్టుకున్నాను. ఐ లవ్ రైటింగ్ బేసిక్గా. సో దానికి 4-5 వర్షన్స్ చేసి పెట్టుకున్నాను. వచ్చి బ్యూటిఫుల్ థింగ్స్ పిక్ చేసుకుంటాం. అండ్ డే టు డే ప్రోగ్రెషన్లో మీరు షూట్ చేసేటప్పుడు అండ్ టీంతో చేసేటప్పుడు ఆ చిన్న చిత్క ఐడియాలు అందరూ బ్యూటిఫుల్గా ఇచ్చేవాళ్ళే. అండ్ ఎనీ బ్యూటీ తీసుకుంటే మనకే మంచిది. సో లాస్ట్లో ఇది ఎవరిచ్చారో అది ఎవరిచ్చారని అడగరు, బై అప్సర్ అని ఉంటుంది కాబట్టి ఐ యాక్సెప్ట్ ఆల్ గుడ్ థింగ్స్ ఇన్ దట్ ఏరియా. నాకు టీమ్ అంతా సపోర్ట్. బట్ విత్ డైలాగ్ వర్షన్స్ నేనే రాసుకున్నాను. దట్ కంప్లీట్ రీసెర్చ్. జీనో ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్. అండ్ అది రావడానికి గల కారణం నా ఓన్ పెట్ డోగ్రా. ఆ మూవీలో డోగ్రా అనే క్యారెక్టర్ పేరు, దట్ మై ఓన్ పెట్. అది అసలు ఆ కథ పుట్టడానికి కారణమే డోగ్రా. సో ఆల్ దిస్ లవ్ అండ్ క్రెడిట్ గోస్ టు ద ట్రిబ్యూట్ ఆఫ్ మై డియర్ డోగ్రా. నైస్. ఏంటంటే సార్ ఒకటి ఏంటంటే, సో ఒక రిలీజియన్స్ మీద మనం ఏదైనా చెప్పాలి చెయ్యాలి అని అనుకుంటే దానికి సో అంటే ఏం లేదు, మీరు అన్నట్టు దానికి వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి అని అట్లాంటి బ్యారియర్స్ ఏమీ లేవు. కానీ మీరు ఇలా చేయడం అనేది కూడా సో తెలిసిన తర్వాత మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో దట్ వాస్ వెరీ ఏంటంటే రీసెర్చ్ చేసి ఇంత బాగా చెప్పారు అని కూడా చాలా మందికి ఇన్స్పిరేషనల్ కూడా అనిపించింది అనమాట. ఇదే కదా ఇండియా, ఇదే కదా ఇండియా కోరుకునేది, ఇలాగ ఉండాలనే మనం అనుకుంటుంది. రైట్. అది ప్రాక్టికల్గా జరుగుతుంది కాబట్టి ఎవ్రీవన్ షుడ్ ఫీల్ హ్యాపీ. సో ఆ విషయంలో మిగతా సపోర్ట్ కూడా అందరిది బాగుంది.
ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఏ తప్పులు జరగలేదు. నేను ఐ షుడ్ సే థ్యాంక్స్ టు మై ఆల్ టీమ్. ఒకవేళ పొరపాటున నా వల్ల అట్లాంటి చెప్పడంలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే ఈరోజు ఈ క్వశ్చనర్ ఇలాగ ఉండేది కాదు, ఇక్కడ ఉండేది కాదు. సో ఒక బిగ్ డిబేట్లా ఉండేది ఉండేది. నువ్వు ఎట్లా చేసావు, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు అని చెప్పి ఉండేది. లక్కీలీ ఐ హోప్ ఇంకొద్దిగా డీపర్ సైడ్ స్టడీయే చేశాను. రామాయణం గురించి కానీ, క్యారెక్టర్స్ గురించి కానీ, కన్న కథలు మన దగ్గర ఉన్న ఉపనిషత్తులు కానీ, ఋగ్వేదాల గురించి కానీ డీపర్ సైడ్లో చేయడం వల్ల శివుడికి ఉన్న 108 పేర్ల గురించి సంబంధించిన ఆ పేర్లు ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనే స్టడీస్ చేస్తూ ఇలాంటి క్యారెక్టర్స్ని తీసుకొచ్చి మనం మర్జ్ చేసుకోగలిగితే ద లాట్ ఆఫ్ సూపర్ హీరోస్ విత్ ఇన్ అవర్ స్క్రిప్చర్స్ ఉన్నాయి. దీన్నే తీసుకుని వెళ్ళి హాలీవుడ్ వాళ్ళు సరదాగా చేసుకుంటున్నారు. మీకు అవెంజర్ సిరీస్ అంతా మనమే, మనం కాకపోతే దూరం ఉన్న కొండలు నునుపుగా ఉంటాయి, బాగుంటాయి కాబట్టి మనం అక్కడ ఎంజాయ్ చేస్తాం. ఇది ఇక్కడ జరగాలంటున్నాను. పీపుల్ ఆల్సో రియలైజింగ్ ఏంటంటే ఇక్కడి నుంచే తీసుకెళ్లారు కాబట్టి ఇక్కడి కూడా బాగా చూడాలని కూడా పీపుల్ కూడా బాగా చూస్తున్నారు కూడా ఇక్కడ వచ్చే మూవీస్ ని. డాక్టర్ స్ట్రేంజ్ ది మల్టీవర్స్ వచ్చింది. మల్టీవర్స్, ఈ మల్టీవర్స్ గురించి ఎప్పుడో ఎన్నో రకాలుగా చెప్పున్నాయి. రీసెంట్గా మన కల్కిలో ఒక ప్లేస్ గురించి చెప్పారు, శంబాలా. నాకు తెలిసింది అది నిజం, ఎంతవరకు నిజమో. శ్రీకృష్ణుని కలవడానికి బ్రహ్మ వెళ్తే గేట్ దగ్గర ఉన్న సెంటర్ అంట ఎక్కడ నుండి వచ్చాను అని. శ్రీకృష్ణుని కలవ నేను ఆయన బ్రహ్మ అని అంట. ఏ లోకానికి బ్రహ్మ నువ్వు అని. మేము ఇలా అడుగుతున్నావు నువ్వేంటని శ్రీకృష్ణుని కలిసిన తర్వాత ఆపుకోలేక బ్రహ్మ అడిగాడంట. అదేంటి ఏ లోకానికి బ్రహ్మ అడుగుతున్నావు అంటే అప్పుడు ఆయన చిన్న చూపిస్తే అటు వేరే చూపిస్తే ఎంతోమంది బ్రహ్మలు ఉన్నారంట అక్కడ. 1000 తరాల బ్రహ్మలు, 10 తరాల బ్రహ్మలు ఇలా ఉన్నారంట. ఒక్క లోకానికి చాలా మల్టీవర్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ మన కథల్లో ఉంది ఆల్రెడీ. ఇక్కడి నుంచి మల్టీవర్స్. ఇప్పుడు శ్రీరాముడిని వెళ్ళనివ్వనప్పుడు ఆంజనేయుడు వెళ్ళనివ్వలేదు అవతారం చాలించినప్పుడు. సరే నాకు ఉంగరం పడేసి వెతుక్కొని రమ్మంటే లోపలికి వెళ్తే కుప్పలు ఉన్నాయంట ఉంగరాలు. అంటే ప్రతి యుగంలోనూ, ప్రతి కాలంలోనూ, ప్రతి దీంట్లోనూ ఒక ఆంజనేయుడు ఉన్నాడు, ఒక రాముడు ఉన్నాడని. సో ఆల్ దీస్ మల్టీవర్స్ స్టోరీస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ఆర్ బుక్స్ అంటున్నాను నేను. సో మన బుక్స్ని మనం చదువుకొని రిఫరెన్సెస్ తీసుకుంటే తప్పు లేదు. మొత్తానికైతే పురాణాల్లోనే బోల్డ్ అని స్టోరీస్ వస్తాయని కూడా మీరు చాలా సూపర్గా చెప్పారు. నిజంగా సూపర్ సార్. మొత్తానికైతే శివం బజీని చాలా సూపర్గా చూపించారు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. అండ్ కానీ మనము ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, సో శివుడి రెఫరెన్స్లో వచ్చే ఆ CGI కానీ సో అన్నీ నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. సో ఆ వర్క్ ఎన్ని డేస్ పట్టింది, ఎలా చేశారు? 4 to 5 months పట్టింది. అది 4 to 5 months. హరి అని తను మంచి టెక్నీషియన్, అఫ్ కోర్స్ అతను డైరెక్ట్ కూడా చేయబోతున్నాడు. ఆ పర్టికులర్ పోర్షన్కి సంబంధించిన క్రెడిట్ ఇవ్వాలంటే ప్రొడ్యూసర్కి ఇవ్వాలి. ఎందుకంటే మేము 2-3 రకాలుగా క్లైమాక్స్ షూట్ చేసుకున్న తర్వాత కొన్ని లైవ్గా చేద్దామంటే CGలో చేసి బాగుంటాయి అని చెప్పేసి మేము కాన్సెప్ట్ అంతా డిస్కస్ చేసుకొని అలా ఈ లోపల నుండి వెళ్ళే రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అర్జెంట్గా చేయించాలి ఆ పని. కాస్టింగ్ చూస్తే గట్టిగా వచ్చింది, బడ్జెట్ చూస్తే సరే ఎందుకు అవసరమా, మనం ఆల్రెడీ 2 చేస్తున్నాం కదా, ఎందుకంటే లేదు మనం దీనికి ఇదే పెడదాం అని చెప్పేసి ఆ కాల్ తీసుకుంది ప్రొడ్యూసర్. ఓకే, తీసుకొని ఖర్చు ఎంతైనా పర్లేదు మనం ఇదే చేద్దామని. కాన్సెప్ట్ అందరికీ నచ్చింది, బట్ ప్రైజింగ్ బడ్జెట్ దగ్గర డెసిషన్ తీసుకుంది గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి మౌలి. ఈజ్ వెరీ గుడ్. సో ఆయనకి ఇంకా సక్సెస్లు కూడా బోల్డ్ అన్ని కూడా వస్తాయి, మీకు కూడా వస్తాయి. కానీ ఆ లాస్ట్ శివుడిని చూసేటప్పుడు అయితే నాకు అంజీ మూవీలో అది ఆ రెఫరెన్స్ గుర్తు వచ్చేసింది, ఆ కలరింగ్ ప్యాటర్న్ కానీ ఎవ్రీథింగ్. దట్స్ వాస్ నైస్ నిజంగా సార్. మొత్తానికి అయితే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చారు, అలాగే శివుణ్ణి కూడా చాలా అద్భుతంగా చూపించారు. సో మీకున్న నాలెడ్జ్కి కానీ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు సే హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఇలాగే బోల్డ్ అని సక్సెస్ అనేది కూడా సాధించాలి. శివం బజీ ఇలాంటి బోల్డ్ అని మూవీస్ అనేది కూడా మీ దగ్గర నుంచి రావాలి, సక్సెస్తో ఈ ఇండస్ట్రీని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు ప్రేక్షకులందరి దగ్గరలో శివం బజే థియేటర్స్లో ఉంది, ఇంకా కొన్ని థియేటర్స్ పెరుగున్నాయి. పెట్ లవర్స్ ఇంకా ఎక్కువ చూస్తున్నారు. అండ్ జనరల్ అందరు ఆడియన్స్కి ఎలాంటిది కావాలో అన్ని రకాలుగా అందులో కంటెంట్ ఉంది. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో శివం బజే చూడండి, డెఫినెట్లీ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికైతే శివం బజే మూవీ అయితే చాలా సక్సెస్ఫుల్గా ఒక యూనిక్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల మనసులను కూడా గెలుచుకుంటుంది అనమాట. సో మీరు ఎవరైతే చూడలేదో సో వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి శివం బజే మూవీని చూసి ఎంజాయ్ చేయండి. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.